కావ్య తాపర్ మరి తనతో ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ చూసారు కదా, అది తను నాకు పరిచయం లేకముందు స్టార్టింగ్లో చేసిన సాంగ్. సో నేను తనకి మరి ముద్దు పెడుతుంటే ఏమీ కొట్టలేదు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ కావ్య కొట్టినందుకు. సో ఇందాక కార్లో వచ్చేటప్పుడు, సో అప్పుడు నువ్వు నాకు తెలియదు కదా, సో నువ్వు కొడతావని భయం వేసింది నాకు, కొట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పి. లేదు నేను చాలా మంచిదాన్ని హరీష్, అలా చేయను అని చెప్పి. తమ్ముళ్ళు తమ్ముళ్ళు నమ్మద్దు 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 నమ్మద్దు. సో ఎందుకు కావ్య తాపర్ గురించి చెప్పానంటే, నేను సినిమా షూటింగ్ చేస్తున్న అన్ని రోజులు సెట్స్ రాగానే ఫస్ట్ నన్నే పలకరించేది, తర్వాత అందరినీ పలకరించేది. కానీ ఈ సినిమా అయిపోయాక ఇప్పుడు మేము 3 ఫంక్షన్లు చేసాం. 3 ఫంక్షన్లు ఒక్కసారి కూడా నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు. అంటే అవసరం తీరిపోగానే వదిలేస్తుంది అంతే. అందుకే తమ్ముళ్ళు నమ్మద్దు 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 నమ్మద్దు. అండ్ అయిపోయిందా, టైం అయిపోయిందా? మీకు ఫ్లైట్ రేపు కదా తీశారు, ఇప్పుడు కాదు కదా. ఓకే ఓకే, వెంటనే వచ్చేస్తుంటే నమ్మొద్దు నమ్మొద్దు. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు. సార్ పాపం సార్, మా కావ్య పాప మీ అబ్బాయిలే అందరూ కలిసి కన్ఫ్యూజ్ చేసేసరికి మర్చిపోయింది.